శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. నవగ్రహాలలో సూర్యుడు మే 15వ తేదీ ఉదయం 6:28 మేషరాశిలో నుంచి వృషభ రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. సూర్యుడి వృషభ సంక్రమణం జరుగుతోంది. అలా వృషభ రాశిలోకి ప్రవేశించిన సూర్యుడు మళ్ళీ జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోకి మారతాడు. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు నవగ్రహాలలో సూర్యుడు వృషభ రాశిలో ఉంటాడు. ఇలా వృషభ రాశిలోకి సూర్యుడు ప్రవేశించటం అనేది ద్వాదశ రాశులకి ప్రత్యేకమైన ఫలితాలను కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుంది. కొన్ని రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుంది. ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం అనుకూల ఫలితాలు కలిగింపజేస్తుందో, ఏ రాశులకి సూర్యుడి వృషభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు కలిగింపజేస్తుందో, ప్రధానంగా ఏ విషయాలలో ఏ రాశుల వాళ్ళకి సూర్యుడు ఎటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడో, ద్వాదశ రాశుల మీద ఈ రవి వృషభ సంక్రమణ ప్రభావం నెల రోజుల పాటు ఏ విధంగా ఉండబోతోందో, ఈ రవి వృషభ సంక్రమణం సంపూర్ణంగా అనుకూల ఫలితాలే ఇవ్వాలంటే ద్వాదశ రాశుల వాళ్ళు పాటించాల్సిన సులభమైన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వాళ్ళ రాశిలోకే ప్రవేశించటం అనేది వ్యతిరేక ఫలితాలనే ఇస్తుంది. ఎందుకంటే జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాలు ఏం చెప్తున్నాయంటే జన్మరాశిలోకి సూర్యుడు వస్తే వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 వరకు వృషభ రాశిలో ఉన్న సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి కొన్ని విషయాల్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అన్ని విషయాల్లో ఇవ్వడు, కొన్ని విషయాల్లోనే ఇస్తాడు. ఏ విషయాల్లో వృషభ రాశి వాళ్ళకి సూర్యుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు? ఆ వ్యతిరేక ఫలితాలు పోవాలంటే వృషభ రాశి వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం పరిశీలిస్తే, జన్మరాశిలో ఉన్నటువంటి సూర్యుడు వృషభ రాశి వాళ్ళకి ప్రధానంగా బంధుమిత్రులతో విభేదాలు కలిగింపజేస్తాడు. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ వృషభ రాశి వాళ్ళు మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే ఈ ఇబ్బంది నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే సహోద్యోగులతో కూడా తాత్కాలిక వైరాన్ని కలిగింపజేస్తాడు. మీరు ఆఫీసులో పనిచేస్తున్నప్పుడు కొలీగ్తో ఏదో ఒక మాట మాట్లాడేటప్పుడు మాట దొరలటం, దానివల్ల కొలీగ్తో డిఫరెన్సెస్ రావటం, ఇలాంటివి మీ రాశిలో ఉన్న సూర్యుడు కలిగిస్తాడు. కాబట్టి కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు వాళ్ళ మీద సెటైర్స్ వేయటం, మాట జారటం, ఇలాంటివి లేకుండా వాళ్ళతో కొంచెం జాగ్రత్తగా మాట్లాడితే వృషభ రాశి వాళ్ళు ఈ సమస్య నుంచి సులభంగా బయటపడచ్చు. అలాగే ఒక్కొక్కసారి తాత్కాలిక అనారోగ్యాన్ని కూడా వృషభ రాశి వాళ్ళకి వాళ్ళ రాశిలో ఉన్న సూర్యుడు ఇస్తాడు. తాత్కాలిక అనారోగ్యం ఎందుకు వస్తుందంటే వేళ తప్పినటువంటి భోజనాన్ని స్వీకరించటం, వేళ తప్పినటువంటి నిద్రకు ఉపక్రమించటం. అంటే టైంకి తినాలి, టైంకి నిద్రపోవాలి. ఈ క్రమశిక్షణ పాటిస్తే మాత్రం మీ రాశిలో ఉన్న సూర్యుడు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడు. అంతేకాకుండా ఉద్యోగంలో పనిచేసే చోట కానీ వ్యాపారంలో పనిచేసే చోట కానీ స్నేహభావాన్ని తగ్గిస్తూ ఉంటాడు, వైరభావాన్ని పెంచుతూ ఉంటాడు. ఊరికే వేరే వాళ్ళతో గొడవలయ్యేలాగా మీ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో హెల్త్ నిర్లక్ష్యం చేయకూడదు. ఆరోగ్యపరంగా వేళకు ఆహారం తీసుకోవాలి, సరైన సమయానికి నిద్రించాలి. ఆఫీసులో కానీ వ్యాపారంలో కానీ సహోద్యోగులతో తోటి వ్యాపారస్తులతో గొడవలు అవ్వకుండా జాగ్రత్తగా మాట్లాడాలి, సామరస్యంగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. బంధుమిత్రులతో అయినా సరే గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అయితే ఒక్కొక్కసారి మీ రాశిలో ఉన్న సూర్యుడు విదేశాలకు వెళ్ళేలాగా కూడా చేస్తాడు. అంటే విదేశాలకు వెళ్ళటం మంచిదే, కానీ విదేశాలకు వెళ్ళి అక్కడ కొద్దిగా ఇబ్బంది పడేలాగా కూడా వృషభ రాశి వాళ్ళకి ఫలితం ఇస్తూ ఉంటాడు. కాబట్టి ఒకవేళ స్థానచలనం ఇచ్చినా కూడా మీ రాశిలో ఉన్న సూర్యుడు మిమ్మల్ని అబ్రాడ్ తీసుకెళ్ళినా లేదా దూర ప్రాంతాలకు తీసుకువెళ్ళినా అక్కడ ఇచ్చే ఇబ్బందులు అనేవి అధిగమించాలంటే మీరు అక్కడ కూడా పనిచేసే చోట స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ ఉండాలి. కాబట్టి మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వృషభ రాశి వాళ్ళందరూ హెల్త్ గురించి కేర్ తీసుకోవటం, రిలేషన్స్ పరంగా ఆఫీస్ అట్మాస్ఫియర్లో కానీ ఫ్యామిలీలో కానీ రిలేషన్స్లో కానీ జాగ్రత్తగా మాట్లాడటం చేసినట్లయితే సూర్యుడు మీ రాశిలో ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి చాలా సులభంగా బయటపడి అన్ని రకాలుగా అనుకూల ఫలితాలు పొందవచ్చు. దాంతోపాటు
సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన సులభమైన పరిహారాలు చేసుకుంటే కూడా మీ రాశిలో సంచరించే సూర్యుడిచ్చే వ్యతిరేక ఫలితాలను అధిగమించవచ్చు. మే 15వ తేదీ ఉదయం 6:28 సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశించగానే, సూర్యుడి వృషభ సంక్రమణం జరగగానే, ఈ సూర్యుడి వృషభ సంక్రమణం 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుంది, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుంది. మళ్ళీ సూర్యుడు జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 మిథున రాశిలోకి మారే వరకు కూడా ద్వాదశ రాశుల వారికి ఈ ఫలితాలు ఉంటాయి. అంటే మే 15వ తేదీ ఉదయం 6:28 నుంచి జూన్ 15వ తేదీ మధ్యాహ్నం 12:58 వరకు వృషభ రాశిలో ఉన్నటువంటి సూర్యుడు ద్వాదశ రాశుల వారికి అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా సూర్యుడికి సంబంధించిన కొన్ని శక్తివంతమైన పరిహారాలు ద్వాదశ రాశుల వాళ్ళు చేసుకోవాలి. వాటిల్లో మొట్టమొదటి పరిహారం ఏంటంటే, సూర్యుడికి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు అర్ఘ్య ప్రదానం చేయటం. సూర్యుడికి అర్ఘ్యం అంటే చాలా ఇష్టం. అందుకే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ఎన్ని ఆదివారాలు వస్తే అన్ని ఆదివారాలు కూడా స్నానం చేసిన తర్వాత ఒక రాగి చెంబు తీసుకోండి. ఆ రాగి చెంబులో నీళ్లు పోసి ఆ నీళ్లలో వీలైతే కొద్దిగా ఎర్ర చందనం పొడి కలపండి. ఎర్ర చందనం పొడి అందుబాటులో లేకపోతే కుంకుమ పువ్వు కలపండి. అది కూడా అందుబాటులో లేకపోతే ఎరుపు రంగు పుష్పాలు కొన్ని ఆ నీళ్ళల్లో వేసి అక్షింతల్లో కుంకుమ కలిపి, కుంకుమ కలిపిన అక్షింతలు కూడా కొన్ని ఆ నీళ్ళల్లో కలిపి, ఆ నీళ్లు తూర్పు వైపు తిరిగి ఏదైనా మొక్కలో పోస్తూ ఓం ఘృణి సూర్య ఆదిత్యోం అని 12 సార్లు చెప్పుకోండి. ఓం ఘృణి సూర్య ఆదిత్యం. ఈ మంత్రం 12 సార్లు చెప్తూ రాగి చెంబులో ఉన్న నీళ్లు తూర్పు వైపు తిరిగి మొక్కలో పోయాలి. ఇలా సూర్యుడికి అర్ఘ్యమిస్తే సూర్యుడి అనుకూలత కలుగుతుంది. ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం వల్ల వ్యతిరేక ఫలితాలు ఉండవు, అనుకూల ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా సూర్యుడి అనుగ్రహం కలగాలంటే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో ప్రతిరోజు కూడా ఉదయం స్నానం చేసిన తర్వాత సూర్యుడికి సంబంధించిన 12 నామాలు చదువుకోండి. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్యగర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కర. ఈ 12 నామాలు ఒకసారి చెప్పుకోండి. 12 నామాలు చదవలేవండి అని ఎవరైనా అంటే గనక ఓం సవిత్రే నమః 12 సార్లు ఈ మంత్రం స్నానం చేశాక చదవండి. అప్పుడు రవి వృషభ సంక్రమణం ద్వాదశ రాశుల వాళ్ళకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. అదేవిధంగా మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక ఇంట్లో తూర్పు దిక్కులో దీపం పెట్టండి. సూర్యుడికి ఇష్టమైన దిక్కు తూర్పు దిక్కు. సూర్యుడు 12 నెలల్లో 12 పేర్లతో ఉంటాడు కాబట్టి ఆయనకి 12 ఒత్తుల దీపం అంటే ఇష్టం. కాబట్టి ఈ సమయంలో వచ్చే ఆదివారాలు స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో ఒక మట్టి ప్రమిదలో నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. ఆ 12 ఒత్తులు 12 పేర్లతో ఉన్న సూర్యుడికి సంకేతం. ఈ సూర్య దీపాన్ని వెలిగించుకుంటే కూడా సూర్యుడు అనుగ్రహిస్తాడు. అలాగే మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు ఉపవాసం ఉంటే చాలా మంచిది. ఉపవాసం ఉండి రాత్రికి గోధుమ పిండితో చేసినటువంటి పదార్థాలు స్వీకరించాలి. మేము ఉపవాసం ఉండలేమండి అని ఎవరైనా భావిస్తే, ఉపవాసం ఉండలేని వాళ్ళు మాత్రం ఆదివారం రవిహోర ఉన్నప్పుడు నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. లేదా రవిహోరలో కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఆదివారం రవిహోర ఏ సమయంలో ఉంటుందంటే ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో ఉంటుంది. ఈ టైంలో ఈ పరిహారం చేసుకోండి. ఆవుకు పెట్టడం కానీ దానం ఇవ్వటం కానీ చేసుకోండి. ఉపవాసం ఉండలేని వాళ్ళు ఈ పరిహారం చేసుకోండి. అలాగే అసలు ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాదని భావించే వాళ్ళైతే గనక మే 15 నుంచి జూన్ 15 మధ్యలో వచ్చే ఆదివారాలు అష్టాక్షరి మంత్రం చదువుకోండి. ఎందుకంటే ప్రతి గ్రహానికి జ్యోతిష శాస్త్రంలో అధిష్టాన దైవాలని ఉంటారు. అధిష్టాన దైవాలను ప్రార్థిస్తే గ్రహం అనుకూలిస్తుంది. సూర్యుడికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి. విష్ణుమూర్తికి ఇష్టమైన మంత్రం అష్టాక్షరి మంత్రం. అందుకే ఆదివారం ఓం నమో నారాయణాయ మీరు ఏ పని చేస్తున్నా ఈ అష్టాక్షరి చదువుకుంటూ ఉంటే ద్వాదశ రాశుల వాళ్ళకి రవి వృషభ సంక్రమణం పూర్తిగా యోగిస్తుంది. ఆదివారాలు విష్ణు సహస్రనామం వింటే కూడా అద్భుత ఫలితాలు వస్తాయి. ఆదిత్య హృదయం సూర్యాష్టకం ఎలాగో చాలా మంది వింటారు, కానీ విష్ణు సహస్రనామం వింటే సూర్యుడి అధిష్టాన దైవమైన విష్ణుమూర్తి కూడా అనుగ్రహిస్తాడు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. చాలా సులభమైన పరిహారం ఏంటంటే బెల్లం ముక్క పరిహారం. మే 15 నుంచి జూన్ 15 మధ్యలో పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఎప్పుడు ఆదివారం వచ్చినా సరే
ఒక బెల్లం ముక్క నోట్లో వేసుకుని నవ్వులుతూ వెళ్ళండి. అది కూడా సూర్యుడి అనుగ్రహాన్ని కలిగింపజేస్తుంది. కాబట్టి ద్వాదశ రాశుల వారు రవి వృషభ సంక్రమణం పూర్తిగా అనుకూల ఫలితాలు ఇవ్వాలన్నా, వ్యతిరేక ఫలితాలు తొలగింపజేయాలన్నా వీటికి ప్రత్యేకమైన పరిహారాలు చెప్పారు. ఈ పరిహారాల్లో ఏ పరిహారమైనా చేసుకోండి. రవి వృషభ సంక్రమణం వల్ల సంపూర్ణంగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోండి. అలాగే ఎప్పటికప్పుడు ఖగోళంలో గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలన్నా, ఖగోళంలో గ్రహాలు మారినప్పుడు ఆ మార్పు అనేది ఏ రాశులకు అనుకూల ఫలితాలు ఇస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలన్నా, అనుకూల ఫలితాలు పెంచుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలన్నా మాచిరాజ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.